మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి ఆషాఢ శనివారం సాయంత్రం 5:43 నుండి 6:27 మధ్యలో ఇది వేసి దీపం పెట్టండి చాలు. మీ జాతకం మారిపోతుంది, ధనవర్షం కురుస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. సాధారణంగా మన హిందూ సనాతన ధర్మ సంప్రదాయంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టమైన ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ ఆషాఢమాసం అనగానే మనకు ఎన్నో పవిత్రమైన విశేషాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే శనివారాలంటే సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, 7 కొండలవాడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఆషాఢ శనివారం రోజున స్వామివారిని తిరుమల గిరులపైకి వెళ్ళి స్వయంగా దర్శించుకున్నా, లేదా కుదరని వారు తమ ఇంట్లోనే ఉండి మనసారా ఆ గోవిందుడిని తలచుకుని భక్తి శ్రద్ధలతో పూజించిన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. తిరుమల గిరులపై కొలువైన ఆ శ్రీనివాసుడికి ఆషాఢమాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాలు ఎంతో విశేషమైన, శీఘ్రమైన ఫలితాలను ఇస్తాయి. అందుకే చాలామంది భక్తులు ఆషాఢ శనివారాల్లో సప్త శనివార వ్రతం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ ఆషాఢ శనివారం రోజు మీరు ఇతర పూజలు ఏమి చేసినా, లేదా సమయం లేక పెద్దగా పూజలు చేయలేకపోయినా పర్లేదు. సాయంత్రం 5:43 నుండి 6:27 మధ్యలో మీ పూజా గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం లేదా ఫోటో ముందు ఒక దీపం వెలిగించి, ఆ వెలుగుతున్న దీపంలో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని లేదా వస్తువును వేస్తే చాలు. రాత్రికి రాత్రే మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. కేవలం ఈ చిన్న పరిహారం ఈ పవిత్రమైన సమయంలో చేయడం ద్వారా మీ ఇంట ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ధనవర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీకు రావలసిన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇకపై మీ దరిదాపుల్లోకి కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు, మానసిక బాధలు, శారీరక కష్టాలు రావు. ఆ గోవిందుడి అపారమైన దయతో పాటుగా సాక్షాత్తు ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పూర్ణ అనుగ్రహం కూడా మీకు పూర్తిగా కలుగుతుంది. మరి ఇంతకీ ఈరోజు సాయంత్రం దీపంలో ఏమేమి వేసి వెలిగించాలి, అసలు దీపం ఏ విధంగా, ఏ సమయంలో పెట్టాలి అనే ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మా వైపు నుండి మీకొక చిన్న విన్నపం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, దైవిక పరిహారాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ముందుగా మన ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఆ 7 కొండల స్వామివారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు కలుగుతాయి. రంగాపురం అనే ఒక అందమైన గ్రామం సముద్రం పక్కన ఉంది. ఆ ఊరిలో చాలామంది చేపలు పట్టి అమ్ముకుని బ్రతికేవాళ్ళు. రమేష్ అనే వ్యక్తి తన భార్య కళ్యాణితో కలిసి అక్కడే ఉండేవాడు. రమేష్ కూడా చేపలు పట్టి అమ్ముకునేవాడు. ఒకరోజు పోలీసులు, ఊరి పెద్దలు ఒక కొత్త నియమం పెట్టారు. ఇకపై ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సముద్రంలో చేపలు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సముద్రం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువసేపు సముద్రంలో ఉండటం ప్రమాదం అని నియమం పెట్టారు. రమేష్ ఈ విషయం కళ్యాణికి చెప్పాడు. అయితే రేపు ఉదయాన్నే వెళ్ళి చేపలు పట్టి త్వరగా ఇంటికి వచ్చేయండి అంది కళ్యాణి. వచ్చే నెలలో మా పుట్టింట్లో పెళ్లి ఉంది కదా, అక్కడికి వెళ్ళాలంటే నాకు నగలు కావాలి. నగలు లేకపోతే మా పుట్టింటి వాళ్ళ ముందు నాకు మర్యాద ఉండదు. మన నగలు సెటు దగ్గర తాకట్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడు విడిపించుకోవాలో ఏమో అని బాధపడింది. నువ్వేం కంగారు పడుకులే, ఈ నెల నేను బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నగలు విడిపించేస్తానులే అని రమేష్ ధైర్యం చెప్పాడు. అదే ఊర్లో వీరయ్య అనే మరో మత్స్యకారుడు ఉండేవాడు. అతను చాలా సోమరిపోతూ, కష్టపడకుండానే డబ్బు కావాలనుకునేవాడు. రమేష్ వెళ్ళి కొత్త నియమం గురించి వీరయ్యకు చెప్పాడు. ఏంటి వీరయ్య, ఇంకా నిద్రపోతున్నావా? మనం 12 గంటల తర్వాత సముద్రంలోనికి వెళ్ళకూడదట అన్నాడు రమేష్.
ఎందుకు 12 గంటలు దాటాక సముద్రం ఏమైనా మాయమైపోతుందా అని వీరయ్య వెటకారంగా అడిగాడు. సముద్రం మాయం కాదు, వర్షాకాలం కాబట్టి సముద్రం కోపంగా ఉంటుంది. కాస్త అటు ఇటు అయినా మనం సముద్రంలో మునిగిపోతాం అన్నాడు రమేష్. నేనేమీ నీ అంత పిరికివాడిని కాదు. నేను ఏ సమయంలో అయినా సముద్రంలో చేపలు పడతాను. ఆ నియమాలన్నీ నీలాంటి పిరికి వాళ్ల కోసం అంటూ వీరయ్య రమేష్ మాటలు అస్సలు వినలేదు. మరుసటి రోజు నుండి రమేష్ ఉదయం 4 గంటలకే చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న ఇతర మత్స్యకారులందరూ కూడా ఉదయాన్నే చేపలు పట్టి అమ్ముకోవడానికి వెళ్ళారు. మరోవైపు వీరయ్య ఆలస్యంగా నిద్రలేచాడు. అమ్మో, అప్పుడే 12 గంటలు అయ్యిందా? రాత్రి ఎక్కువసేపు తాగి పడుకున్నాను. సర్లే, ఇప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళి చేపలు పడతాను అనుకున్నాడు. వీరయ్య వల పట్టుకొని సముద్రం దగ్గరకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న అధికారులు అతన్ని ఆపారు. ఏంటి, నీకు పచ్చి పట్టిందా? ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇక్కడ ఎవరూ ఉండకూడదని తెలియదా అని కోపంగా అడిగారు. సార్, నేను 14 ఏళ్లప్పటి నుండి ఇక్కడే చేపలు పడుతున్నాను. నాకు ఈ సముద్రం బాగా తెలుసు. దయచేసి నన్ను చేపలు పట్టుకోవడానికి అనుమతించండి అని వీరయ్య బ్రతిమలాడాడు. కుదరదు. నీకు అవకాశం ఇస్తే అందరూ వస్తారు. నువ్వు చేపలు పట్టాలనుకుంటే ఉదయం 4 గంటలకే రావాలి అంటూ అధికారులు వీరయ్యను అక్కడి నుండి పంపించారు. రమేష్ చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అధికారులు నిజంగానే సముద్రం వైపుకు పంపటం లేదు. ఇప్పుడు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే నా భార్య తిడుతుంది అని వీరయ్య ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. దారిలో అతనికి రమేష్ ఇల్లు కనిపించింది. రమేష్ ఇంటి బయట చేపలతో నిండిన ఒక బుట్ట ఉంది. అరే, ఈ బుట్ట నిండా చేపలు ఉన్నాయి. వీటిని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయి. రమేష్ కష్టపడి పట్టినట్టు ఉన్నాడు. నేను వీటిని దొంగిలించి అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటాను అంటూ వీరయ్య రమేష్ ఇంటి ముందున్న చేపల బుట్టను దొంగిలించి పట్టణానికి వెళ్ళాడు. ఇంతలో రమేష్ ఇంటి లోపల నుండి బయటకు వచ్చి చూస్తే చేపల బుట్ట కనిపించలేదు. అయ్యో, నా చేపల బుట్ట ఇక్కడే కదా పెట్టాను. కళ్యాణి, నా చేపల బుట్టను చూసావా అని అడిగాడు. లేదండి, నేను చూడలేదు. అసలు చేపల బుట్ట బయట ఎందుకు పెట్టారు? ఇంట్లోకి తీసుకురావాల్సింది కదా అంది కళ్యాణి. పట్టణానికి వెళ్తున్నాం కదా, అమ్మాల్సిన చేపల్ని ఇంటికి ఎందుకు తేవటం అని బయటే పెట్టాను. ఎవరో దొంగిలించినట్టున్నారు అని అన్నాడు. దొంగ ఎక్కడికి వెళ్తాడు? నేరుగా సంతకే కదా వెళ్తాడు. ఒక్కసారి సంతకెళ్ళి చూడండి, మన బుట్ట ఎవరి దగ్గర ఉందో తెలుస్తుంది అని చెప్పింది కళ్యాణి. రమేష్ వెంటనే సంతకు వెళ్ళాడు. సంతలో వీరయ్య రమేష్ చేపల బుట్టను తన ముందు పెట్టుకొని చేపల్ని అమ్ముతూ ఉన్నాడు. అరే, ఈ చేపల బుట్ట నాది. నేను ఇంటి బయట పెట్టాను. నువ్వెందుకు దొంగతనం చేసి తీసుకొచ్చావు అని రమేష్ కోపంగా అడిగాడు. రమేష్, నేను దొంగతనం చేయటం ఏంటి? నేను ఉదయం 3 గంటలకు నిద్రలేచాను. 3 గంటల నుండి 4 గంటల దాకా ఎంతో కష్టపడి ఈ చేపలన్నీ పట్టాను. వాటిని ఇప్పుడు అమ్ముతున్నాను అని వీరయ్య అబద్ధం చెప్పాడు. చుట్టుప్రక్కల ఉన్న వారంతా వీరయ్య మాటలే నమ్మారు. రమేష్ ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటండి, మన చేపల బుట్ట దొరికిందా అని రమేష్ని అడిగింది కళ్యాణి. దొరికింది. అదే ఆ వీరయ్య ఉన్నాడు కదా, అతని దగ్గరే మన బుట్ట కనిపించింది. అతనే దొంగిలించాడు అని రమేష్ జరిగిందంతా కూడా కళ్యాణితో చెప్పాడు. కళ్యాణి రమేష్ని ఓదారుస్తుంది. మరుసటి రోజు కూడా రమేష్ ఉదయాన్నే నిద్రలేచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అతని వలతో చేపల్ని పట్టి ఒక బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు కూడా వీరయ్య రమేష్ కష్టపడి పడుతున్న చేపల్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఎంత కష్టపడి చేపలు పడతావో పట్టు, నువ్వు కష్టపడి పట్టే చేపలన్నీ నేను హాయిగా అమ్ముకుంటా అనుకుంటూ వీరయ్య చెట్టు చాటున నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటాడు. రమేష్ చేపల్ని పట్టి బుట్టలో వేసుకుంటూ ఉంటాడు. రమేష్ అతని సైకిల్ దగ్గరికి వెళ్తూ ఉండగా వీరయ్య రమేష్ బుట్టను దొంగిలించి అక్కడి నుండి పారిపోతాడు. అరే, నా బుట్ట మళ్ళీ కనిపించట్లేదు. ఇదంతా వీరయ్య చేసి ఉంటాడు అంటూ రమేష్ సైకిల్ తొక్కుతూ వీరయ్య వెంట పడతాడు. వీరయ్య మర్యాదగా ఆ చేపల బుట్ట నాకు అప్పగించు అని అడుగుతాడు. అస్సలు కుదరదు. నువ్వు ఎంతో కష్టపడి చేపలు పట్టి ఉండవచ్చు. నేను కూడా అంతే కష్టపడి నీ దగ్గర చేపలు దొంగిలించాను. కొద్ది క్షణాల ముందు వరకు ఈ చేపలు నీ సొంతం, ఇప్పుడు ఈ చేపలు నాకు మాత్రమే సొంతం అన్నాడు వీరయ్య. రమేష్ అతని మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ప్రతిరోజు ఇతను నా కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడు. స్వామి వెంకటేశ్వర, ఏంటయ్యా ఇది? నేను ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాను, కానీ నా కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేదు. అతను కష్టపడకుండా కేవలం నేను పట్టిన చేపల్ని దొంగలించి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అయ్యా, మీరే నాకు సహాయం చేయాలి. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను స్వామి అంటూ రమేష్ బోరున ఏడుస్తూ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. దయగల వెంకటేశ్వర స్వామి రమేష్ బాధను అర్థం చేసుకుంటాడు.
అంతే, క్షణాల్లో వర్షం పడటం మొదలవుతుంది. అది మామూలు వర్షం కాదు. వర్షంలో నీటి బొట్ల బదులుగా చేపలు కురవటం మొదలవుతుంది. అది కూడా రమేష్ ఉన్న చోటే కురుస్తుంది. అలా ఆ చేపల వర్షం దాదాపు 2 గంటల సమయం కురుస్తుంది. చేపల వర్షం కారణంగా రమేష్ కళ్ళ ముందు చేపలు ఒక పెద్ద గుట్టగా పడిపోతాయి. ఆ చేపల గుట్ట ముందు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆయన కష్టం ఎప్పుడూ వృధాగా పోదు. ఇదిగో ఈ చేపలు తీసుకుని వెళ్ళి అమ్ముకో. ఇకపై ప్రతిరోజు మీ ఇంటి ముందు దాదాపు 2 గంటల పాటు ఈ చేపల వర్షం ఇలాగే కురుస్తుంది. నువ్వు సముద్రం దాకా వెళ్ళి చేపలు పట్టవలసిన అవసరం లేదు. ఇకపై హాయిగా నువ్వు బుట్ట తీసుకొచ్చి నీ ఇంటి ముందు ఎదురు చూస్తే చాలు. నేను అందించే ఈ చేపల్ని అమ్ముకుంటూ సంతోషంగా బ్రతుకు అని వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతాడు. రమేష్ అతని కళ్ళ ముందు ఉన్న చేపల్ని ఒక పెద్ద ట్రాక్టర్ నిండా నింపుకుంటాడు. వాటిని పట్టణానికి తీసుకుని వెళ్ళి అమ్ముతాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు రమేష్ చేపలు పట్టడానికి సముద్రం వద్దకు వెళ్ళేవాడే కాదు. అతను ఒక బుట్ట తీసుకుని అతని ఇంటి ముందు వచ్చేవాడు. వెంకటేశ్వర స్వామి అతని కోసం చేపల వర్షాన్ని కురిపించేవాడు. అలా వర్షంలో కురిసిన చేపలు సేకరించి బజార్లో అమ్ముకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి రమేష్ని ఆశీర్వదించిన తర్వాత సోమరిపోతూ వీరయ్యకు దురదృష్టం మొదలవుతుంది. రమేష్ ఇంటి ముందు చేపల వర్షం కురవటం మొదలైన విషయం వీరయ్యకు తెలిసి అతనికి అసూయ పుట్టుకొస్తుంది. రమేష్ కష్టపడకుండానే చేపలు ఎలా పొందుతున్నాడు? నేను కూడా అదే చేపల వర్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి కనిపించిన ప్రదేశం రమేష్ ఇంటి ముందు అని తెలుసుకున్న వీరయ్య రమేష్ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలంలో తన బుట్టను పెట్టుకొని నిలబడతాడు. స్వామి, నాకు చేపల వర్షాన్ని కురిపించు అని కేకులు వేస్తాడు. కానీ స్వామి వీరయ్య దురాశను, సోమరితనాన్ని, దొంగతనపు స్వభావాన్ని చూసి కోపగిస్తాడు. మరుసటి రోజు నుండి రమేష్ ఇంటి ముందు చేపల వర్షం యథావిధిగా కురుస్తుంది. కానీ వీరయ్య ఉన్న చోట వర్షం పడదు. బదులుగా అతని బుట్టలోనికి కప్పలు, కీటకాలు పడటం మొదలవుతాయి. దుర్వాసనతో వీరయ్య తలపట్టుకొని పరుగులు తీస్తాడు. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుంది. తర్వాత వీరయ్య సముద్రం దగ్గరకు వెళ్తాడు. వీరయ్య ఎంత ప్రయత్నించినా సముద్రంలో కూడా చేపలు దొరకవు. ఇంట్లో అతని భార్య కూడా డబ్బు సంపాదించలేదని నిత్యం తిడుతూ ఉంటుంది. గతంలో దొంగిలించిన డబ్బు అంతా అనారోగ్యంతో ఖర్చయిపోతుంది. అతని దుష్టబుద్ధి, సోమరితనం వల్ల అతను ఏ పని చేయలేక చివరికి ఊరిలో అందరి దృష్టిలో చిన్నబోతాడు. రమేష్ మాత్రం దైవవరంతో సుఖంగా జీవిస్తూ తమ నగలను విడిపించుకుని కళ్యాణిని పుట్టింటికి గౌరవంగా పంపుతాడు. కష్టపడే వారికి, నిజాయితీగా ఉండేవారికి దైవం తప్పకుండా సహాయం చేస్తుందని, మోసం చేసేవారికి, సోమరిపోతులకు కష్టాలు తప్పవని ఈ కథ రుజువు చేస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ఆషాఢ శనివారం అనగానే మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు అని మనకు తెలుసు. ఈరోజు సాయంత్రం 5:43 నుండి 6:27 మధ్య కాలాన్ని ఒక అద్భుతమైన దైవిక ముహూర్తంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో మీరు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే తల స్నానం లేదా మామూలు స్నానం చేసినా చాలా మంచిది. శుచిగా స్నానం చేసిన తర్వాత లేదా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మీ పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. పూజా గదిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు చక్కగా ఒక ఇత్తడి లేదా మట్టి లేదా వెండి ప్రమిదను ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి 2 ప్రత్తివత్తులు వేసి భక్తితో దీపం పెట్టండి. మీకు సమయం ఉంటే బియ్యపిండితో పిండి దీపం పెడితే ఇంకా మంచిది. లేదు, అంత టైం లేదు అనేవారు ఇలా మామూలుగా దీపం పెట్టినా సరిపోతుంది. అది మీ చాయిస్. ఇలా భక్తి శ్రద్ధలతో పిండి దీపం లేదా మామూలు దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం, అలాగే పంచదార, 2 యాలకులు వెయ్యాలి. వెలుగుతున్న దీపంలో ముందుగా కొద్దిగా పచ్చకర్పూరం పొడిని కానీ లేదా మన ఇళ్లలో నిత్యం దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగించే సాధారణ కర్పూరాన్ని కానీ కొద్దిగా నలిపి ఆ దీపం నూనెలో వెయ్యాలి. కర్పూరం అంటే స్వామివారికి ఎంతో ఇష్టమన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆయన కర్పూర ప్రియుడు. నిత్యం కర్పూర నీరాజనాలను స్వీకరించే ఆనంద నిలయుడు. కర్పూరం వెలుగుతున్నప్పుడు వచ్చే ఆ సుగంధం, ఆ వాసన దేవుడికి ఎంతగానో ఆనందాన్నిస్తుంది. కర్పూరం ఎలాగైతే తనను తాను పూర్తిగా కరిగించుకుంటూ ఇతరులకు సువాసనను, వెలుగును పంచుతుందో, మన జీవితంలో కూడా ఆ భగవంతుడు మనలోని అజ్ఞానాన్ని, పాపాలను, కర్మలను కరిగించి జ్ఞాన వెలుగులు నింపుతాడు. కర్పూరాన్ని దీపంలో వేయడం వల్ల ఆ పూజా ప్రదేశమంతా ఒక సానుకూల శక్తి అనగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
స్వామివారికి ఈ కర్పూరం వేసిన దీపాన్ని చూపించడం ద్వారా ఆయన మనసు కరిగి మన కోరికలను త్వరగా తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం. కాబట్టి మొదటి వస్తువుగా కర్పూరాన్ని తప్పనిసరిగా ఆ దీపంలో వెయ్యాలి. ఆ తర్వాత పంచదార వేయండి. కర్పూరం వేసిన తర్వాత ఒక చిన్న చిటికెడు పంచదారను తీసుకుని ఆ వెలుగుతున్న దీపంలో నెమ్మదిగా వేయాలి. పంచదార అనేది తీపికి, మాధుర్యానికి సంకేతం. ఇలా పంచదార వేయడం వలన మన జీవితం కూడా ఈ పంచదారలాగా ఎప్పుడూ మధురంగా, తీయగా, ఎలాంటి ఒడిదుడుకులు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కాబట్టి ఈ శనివారం దీపంలో పంచదార వేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మూడవ వస్తువు, అలాగే చివరి వస్తువు యాలకులు. దీపంలో కర్పూరం, పంచదార వేసిన తర్వాత 2 యాలకులు తీసుకుని వాటిని కొద్దిగా చితక్కొట్టి లేదా దంచి ఆ దీపంలో వెయ్యాలి. యాలకులు అనగానే వాటి నుండి వచ్చే సువాసన మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మికంగా యాలకులకు మన శాస్త్రాలలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహాలక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే యాలకుల సువాసన వస్తుందో అక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చేసే ప్రసాదాలలో కూడా మనం తప్పకుండా యాలకులను వాడతాం. ఈ 2 యాలకులను వెలుగుతున్న దీపంలో వేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రమంతా పారిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. ఈ విధంగా ఆషాఢ శనివారం రోజు సాయంత్రం దీపం పెట్టి అందులో ముందుగా కర్పూరం, తరువాత పంచదార, చివరిగా 2 యాలకులు, ఈ 3 పవిత్రమైన వస్తువులను వేసి స్వామివారిని మనసారా భక్తితో వేడుకుంటే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ఏళ్ల తరబడి మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా పీడిస్తున్న జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు పోతాయి. అన్నింటికీ మించి మీకు ఊహించని విధంగా ధనం విపరీతంగా వస్తుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారమవుతుంది. మీ జీవితం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగుతుంది. గనుక ఈ ఆషాఢ శనివారం రోజు సాయంత్రం ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.